ఓటర్లకు సంబంధించి దేశవ్యాప్తంగా నిన్న ఎన్నికల కమిషన్ సిఈసి కొన్ని కీలకమైనటువంటి విషయాలు చెప్పారు. దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు చూద్దాం మనం. 2009తో పోలిస్తే రీపోలింగ్ సంఖ్య గణనీయంగా తగ్గింది. సార్వత్రిక ఎన్నికల్లో 64 కోట్ల మంది 64.2 కోట్ల మంది ఓటేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. లోక్సభ ఎన్నికల్లో మొత్తం 64.2 కోట్ల మంది భారతీయ పౌరులు ఓటు హక్కును వినియోగించుకొని నూతన ప్రపంచ రికార్డును సృష్టించారని G7 దేశాలు, G7లో ఉండేటువంటి 7 దేశాల కంటే కూడా అన్ని దేశాలు కలిపితే వచ్చేటువంటి ఓటర్ల కంటే అంతకంటే 1.5 రెట్లు భారతదేశంలో ఓటేశారు. 64 కోట్ల మంది, 31.2 కోట్ల మంది మహిళలు సహా 64.2 కోట్లు, 31.2 మహిళలు. ఈ సంఖ్య G7 దేశాల ఓటర్ల కంటే 1.5 రెట్లు ఎక్కువ. 27 దేశాల యూరోపియన్ యూనియన్ దేశాల కంటే 2.5 రెట్లకు ఎక్కువ. అంటే యూరోప్ కంట్రీస్లో ఉండేటువంటి దేశాలలో, యూరోప్లో ఉండేటువంటి దేశాల కంటే 27 దేశాల కంటే కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య 2.5 రెట్లు అనేటువంటిది. ఇగో వాళ్ళందరికీ అభినందనలు. సిఈసి వేదికపై లేచి నిలబడి ఓటర్లకు అభినందనలు తెలిపారు. ఎన్నికల సిబ్బంది జాగ్రత్త అప్రమత్తత వల్లే తక్కువ చోట్ల మాత్రమే రీపోలింగ్ చేపట్టాల్సి వచ్చిందని చెప్పారు. 2019లో 540 చోట్ల రీపోలింగ్ జరిగితే ఈసారి 39 మాత్రమే రీపోలింగ్ జరిగాయని పేర్కొన్నారు. 1.5 కోట్ల పోలింగ్ భద్రతా సిబ్బంది పోలింగ్ పర్వంలో పాల్గొన్నారు. కొన్ని దేశాల కంటే ఎక్కువ పోలింగ్ సిబ్బంది సంఖ్యనే దేశాల కంటే ఎక్కువ. 1.5 కోట్ల పోలింగ్ భద్రతా సిబ్బంది పోలింగ్ పర్వంలో పాల్గొన్నారు. 4 లక్షల వాహనాలను వినియోగించాలి. 135 ప్రత్యేక రైళ్లలో సిబ్బంది బలగాలను తరలించాము. కరెన్సీ కట్టలు, ఉచిత తాయిలాలు పంపిణీ చేస్తున్న వస్తువులు, మద్యం పదార్థాలు సహా 10,000 కోట్ల రూపాయలు సీజ్ చేశాము. ఇంత చేస్తే ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్ వీళ్ళందరూ కూడా మాట్లాడారు. ఇది ఎగ్జిట్ పోల్స్కు సంబంధించినటువంటి మాట. ఇక ఓవరాల్గా వస్తే ఒక కీలకమైనటువంటి అది జరిగింది. ఇగో లెక్క తేలేది నేడే. ఉదయం 8 గంటల నుంచి, ఇప్పుడే కొంత ముందే స్టార్ట్ అయింది. 8 గంటల నుంచి లోక్సభ ఎన్నికల లెక్కింపు షురు. ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్ కూడా. ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా? ఇండియా కూటమికి అనుకూలంగా ఫలితాలు వస్తాయా? 10:30 కల్లా ట్రెండ్స్ తెలిసే అవకాశం. మధ్యాహ్నానికి ఫలితాల సరళిపై. తెలంగాణకు సంబంధించి నిజామాబాద్ లోక్సభ ఫలితం త్వరగా వచ్చేస్తుంది. దాదాపుగా 12 వరకే నిజామాబాద్కు సంబంధించినటువంటి లోక్సభ ఫలితాలు మొదటగా వస్తాయి. ఆ తర్వాత కరీంనగర్, హైదరాబాద్కు సంబంధించినటువంటి లోక్సభ ఫలితాలు కాస్త ఆలస్యంగా వస్తాయి. మొదట ఇప్పుడు ప్రారంభమైనవి కేవలము పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్లు మాత్రమే. అవి చేయడానికే దాదాపుగా 9 గంటలకు మొదట ఫలితాలు వచ్చేటువంటి ట్రెండ్స్ కూడా ఈ గవర్నమెంట్ ఉద్యోగులు కానీ, లేదంటే పోస్టల్ బ్యాలెట్లు వేసినటువంటి వాళ్ళవి మాత్రమే, ఈ వచ్చేస్తాయి. అవి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఓట్లన్నీ మళ్ళీ నియోజకవర్గాల వారిగా వచ్చేసరికి చాలా తక్కువగా ఉంటాయి. సో ఆ పోలింగ్లు 9 గంటలకు వచ్చేటువంటి ఫస్ట్ ట్రెండ్ని మనం ఎటు అర్థం చేసుకోలేము. కాకపోతే గవర్నమెంట్ ఉద్యోగులు ఎటువైపు ఉన్నారు, వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంది అనేటువంటిది మాత్రం ఆ ద్వారా మనకు తెలుస్తుంది. అది కాకుండా మనకు వచ్చేటువంటిది 9 గంటలకు ఫలితం స్టార్ట్ అయితే, మళ్ళీ ఈ ఈవీఎంలు మొదలైతే 9 గంటలకు స్టార్ట్ అవుతాయి. 9 గంటలకు స్టార్ట్ అయిన తర్వాత అవి ఇంకొక అరగంట నుంచి 30 గంట వరకు పడవచ్చు. మనతో పాటు ఈరోజు ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాల విశ్లేషణ చేయడానికి సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు కప్ర ప్రసాద్ గారు ఉన్నారు. అట్లనే ఆ గ్రౌండ్లో కూడా అనేక చోట్ల వాళ్ళు తిరిగినటువంటి అనుభవం ఉన్నది. అనేక ఎలక్షన్స్ను కూడా ప్రత్యక్షంగా కవర్ చేసినటువంటి అనుభవం కూడా వారికి ఉన్నది. క్రితం జరిగినటువంటి ఎన్నికలకు, అంతకుముందు జరిగినటువంటి ఎన్నికలకు, ఈ ఎన్నికలకు మధ్య వ్యత్యాసం ఏంటి, ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవచ్చు అనేటువంటి చూడవచ్చు. అంతకంటే ముందు ముఖ్యంగా ఇంకొక వచ్చింది. ముందుగా మనం గెస్ట్ కప్ర ప్రసాద్ గారికి స్వాగతం పలుకుతున్నాం పొలిటికల్ వాయిస్కి. ప్రసాద్ గారు నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ వాయిస్.